కింటాల బియ్యం పోయింది, అసలు వండుకోవడానికి తినడానికి గ్యాస్ బండి ఏమి లేవు. అదేంటమ్మా మీ దగ్గర ముగ్గురు మంత్రులు ఉండే, నిన్న ముఖ్యమంత్రి వచ్చే మరి ఏం చేయలేదా? దేనికి వచ్చారు అన్న? దేనికి వచ్చారు? అది వచ్చి చెప్తాను మేము వచ్చి అడిగినామన్నా నన్ను. వాళ్ళు వచ్చారు, అది చేశారు. వచ్చి ఏం చేశారన్నా? ఏం చేశారు చెప్పు? సీఎం వచ్చినాడు, ఏడుకొచ్చిండు సీఎం. ఎవరు సీఎం అసలు? ఎవరు ఇంకెవరు చెప్పు? దేనికి వచ్చిండు? దేనికి అంతా క్లీన్ చేసుకున్నాకుంటే వచ్చి కెమెరా పెడితే ఏముంటదన్నా? మరి మేము కూడా రాలేకపోయినా, వర్షమే ఉండదు. ఇప్పుడు ఏం చెప్పలేవు, ఇంట్లో ఒక్క వస్తువు లేదన్నా. సరే అన్న, నేను ఒకటి అంటే ఇప్పుడు మీరు ముగ్గురు మంత్రులు మరి ఏమైనా తినడానికి తిన్నరా లేదా అని చెప్పేసి ఒక్కడు కూడా ఓవర్ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోలేదన్నా. ఎవరు తీసుకోలేదు, అంతే కదా. మరి ఎట్లా ఎప్పుడు ఇట్లా మునిగిపోతూనే ఉండాలా? మునిగిపోతుంది అంటే వాళ్ళకి సచ్చినా బతికినా వాళ్ళు తినే తిండి తింటారు, వాళ్ళు బతుకుతున్నాడు. సచ్చినా బతికినా వాళ్ళకి అవసరం అన్న. ఖమ్మం ఈ రోజు ముగ్గురు మంత్రులు గెలిపించుకుంటారు, వాళ్ళందరూ నిలబెట్టి మంచిగా బలిసి గెలిపించుకున్నట్టుంది ఇప్పుడు. అంతేనా? అంతే అన్న ఇప్పుడు మా స్టూడెంట్ పవర్ ఉంది, అప్పుడు మేము చూపించుకున్నాం అన్న ఎలక్షన్స్ అప్పుడు. కానీ ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఇవ్వలేడు ఇక్కడ. అంతేనా? అంతే ఇవ్వలేరు. దేనికి ఇదంతా ఏమన్నా ఇస్తారులే కానీ ఇస్తే వండుకొని తింటాం, లేకపోతే అన్నం సాయం మాకు పోవాడ చేయగలిగితే వచ్చి మాకు రైస్ ప్యాకెట్ అవి ఇప్పుడు అందించారు. మాకైతే తోట రామారావు గారు అయితే మాకు అందించారు. ఇప్పుడైతే మేము తీసుకోవడానికి బయట సిద్ధంగా అందరం ఉన్నాం. మాకు తోట రామారావు గారు అయితే హెల్ప్ చేస్తున్నారు. మరి అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళు డబ్బు పైకి ఎక్కారు, వాళ్ళతో మాకు సంబంధం లేదు. ఇప్పుడు ఓట్లు వస్తే మళ్ళీ మాతో అవసరం, వాళ్ళకి ఇప్పుడు ఏ అవసరం లేవు సార్. వాళ్ళు ముగ్గురున్నారు, అప్పుడు లెక్కేసుకుంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఆగమయ్యారు కూడా అలగేటోళ్ళు లేరు. అంతేనా? లేదు. మీకేం మీదేమ్మా ఇదే ఇల్లా? అంత ఇదే పరిస్థితి. ఏమన్నా తిన్నారా? పొద్దున ఉప్మా పెట్టారు సార్. ఉప్మా పెట్టించారా? ఎవరు పెట్టించారు? ఇందాక వేరే వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఇచ్చిపోయే సమయం కడుక్కోవడం రుద్దుకోవడం ఇవే సరిపోతున్నాయి మాకు. ఎవరైనా వస్తుంటే కూడా పోయి అందుకోవడం, ఒకళ్ళు చూసి ఒకళ్ళు పోయి అందుకొచ్చుకుంటున్నాం సార్. మరి దారుణంగా ఉంది పరిస్థితి. అంటే నిజంగా వెంకటేశ్వర కాలనీకి సంబంధించి ఇది ఖమ్మం జిల్లా. నిన్న ఏదైతే వర్షాలకు సంబంధించి పడిన అట్లా కూడా చూడవచ్చు. ఒకసారి ఆ ఇల్లు చూస్తే ఒకసారి మహా దారుణమైన పరిస్థితి ఉంది. కొంతమంది దాతలు అయితేనేంది, లేకపోతే కొంతమంది ఎవరైనా ప్రజాప్రతినిధులు కొంతమంది వాళ్ళకు దాన ధర్మాలు చేస్తే కానీ మరీ ఎంత దారుణం అంటే ఇదంతా కూడా నిన్న వర్షాలకి పూర్తి స్థాయిలో అది పడ్డటువంటి పరిస్థితి. దాంతో పాటుగా ఇక్కడ మనకు కనిపిస్తున్నా అదే కదా ఆ ఫ్లోర్ ఇంట్లో ముసలాయన కూడా ఉన్నాడు కానీ పైకి తీసుకపోయారా? ఆయన ఎత్తుకొని చేతుల మీద ఎత్తుకొని వెళ్ళి పైన పూరా పైన ఫ్లోర్ మీద ఉన్నాం. ఇక్కడికి వచ్చేసాయి అన్న వాటర్. ఆ వాటర్ చూసేసి భయం వేసి చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎత్తుకొని పైకి వెళ్ళాం అందరం. కనీసానికి ఎవ్వరు కూడా స్పందించి మరి నిన్న సీఎం వచ్చే కదా, నిన్న ముగ్గురు మంత్రులు మీ దగ్గరనే ఉండే. మంత్రులు ఉన్నారు సార్. దేనికి సార్ మంత్రులు ఉన్నారు? నిన్న నేను మాట్లాడాను, మళ్ళీ న్యూస్ కవరింగ్ వస్తే నేను మాట్లాడాను. మంత్రులు చెప్పుకోవడానికి ఉంటే ఏం సరిపోతుంది సార్? మంత్రులు అనేవాళ్ళు, నేను అనేది సరే మంత్రులు రాకపోయినా కనీసానికి ఒక సిబ్బందినో రెస్క్యూ టీమ్నో ఎవరినో పంపించాలి కదా. మేము పైన పూరా పైన పెద్దోళ్ళని పెట్టుకొని వాన పడుతుంటే టేరా కప్పుకొని కూర్చొని ఉన్నాం. కనీసానికి మాకు తాగటానికి నీళ్ళు తాగితే మేము వచ్చే మురికి నీళ్ళు తాగాలి. మా అదృష్టం ప్రకారం ఏంటంటే పైనుంచి వాటర్ బాటిల్స్ వస్తుంటే వాటి నీళ్ళలో నుంచి పట్టుకొని ఆ నీళ్ళు తాగాం. ఆ బాటిల్స్ కొట్టకొచ్చిన వాటర్ బాటిల్ తాగి బతికాం. ఇంకొక 2 గంటలు అయితే వాటర్ ఫ్లో అయ్యేసి పూరా ఫ్లోర్ కూడా మునిగిపోయేది. ఆల్మోస్ట్ నిన్న వర్షంలో నిన్న మొత్తం వర్షంలో ఇంతవరకు కనీసం తిన్నరా? ఏమీ లేదు సార్. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వ అధికారులు, మన బీఆర్ఎస్ అధికారులు, నిన్న పువ్వాడ అజయ్ కుమార్ గారు వచ్చారు, ఇప్పుడు హరీష్ రావు గారు వచ్చారు, కొంతమంది వాళ్ళు వచ్చారు. కానీ మిగతా వాళ్ళు మనకి మంత్రులు ముగ్గురు ఉన్నారు కదా, ముగ్గురికి సంబంధించిన వాళ్ళు ఎవ్వరు కూడా వచ్చింది లేదు, మా బాధ పట్టించుకుంది లేదు సార్. ఏం సార్ అంటే మరి మేము ఓట్లే లేదా, లేక ఇక్కడ ముంపు ప్రాంతాల్లో ఉన్న మనుషులం కాదా? అంటే మేము మనుషులం అనే లెక్క లేదా సార్? మేము కూడా కరెంట్ లేదు సార్. ఇంకా 1 వీక్ వరకు కరెంట్ రాదు. ట్రాన్స్ఫారం మునిగిపోయింది. ఆల్మోస్ట్ ఆ ట్రాన్స్ఫారం మొత్తం టోటల్ మునిగిపోయింది. ఏరియా అంతా ఒక స్తంభం అంత హైట్ లోతులో మునిగిపోయింది. ఇప్పుడు తోట రామారావు గారు కానీ వాళ్ళు కానీ కూరగాయలు అవి వాళ్ళు సప్లై చేస్తున్నారు. కానీ మిగతా మంత్రులు ముగ్గురు ఉన్నారు. చెప్పుకోవడానికి ముగ్గురు మంత్రులు దేనికి? అంటే మేము చచ్చిపోతే మా శవాల మీద శవాలు చూస్తూ ఫోటోలు దిగటానికి మా శవాల మీద ఇది మొత్తం ఇల్లు అంతా మునిగిపోయిందా? వచ్చిందండి, మేము అంతా బాధపడుతున్నాం. ఇప్పుడు ఎదువరకు ఎప్పుడన్నా మునిగిందమ్మా? ఇదే ఫస్ట్ అండి, పెద్దగా రావడం ఇదే ఫస్ట్. అంతేనా? మరి ఎవరైనా వచ్చి ఏమన్నా అన్నం గిన్నం ఏమైనా పెడుతున్నారు? లేదండి, అసలు బయట తెచ్చుకుంటున్నాం. అయ్యో, మీరు ముగ్గురు మంత్రులు గెలిపించుకున్నారు. ఏం చేయాలండి, మా బాధ చెప్పుకోలేమండి. నిన్న ముఖ్యమంత్రి కూడా వచ్చి 10,000 ఇస్తామంటారు. మరి బాధపడుతున్నాం, మనసులో పెట్టి కడిగిస్తున్నామండి. దారుణంగానే ఉంది. ఇదే అయిపోతే రేపు అంటు రోగాలు వస్తాయి. మా నాన్నగారు ఉన్నారండి, పాప ఆయన ఎంత తిప్పలు పెడుతున్నావు. ఇదంతా చూడండి ఇంకా పైకి
పైప్ కూడా మొత్తం నడిచిందండి. పైప్ ఫ్లోర్ కూడా ఒక మెట్టు అయితే లోపల పోయేదండి. టీవీలు అసలు మొత్తం అయిపోయిందండి. ఎంత బాధపడుతున్నాం. దారుణమైన పరిస్థితి ఇది. అదే ఇక చూస్తూనే ఉన్నాను. ఏం చూద్దామమ్మా, ఇది ఏం చూసినట్టుంది, ఇది ఎక్కడ చూసినట్టుంది.